బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా అందరూ సపోర్ట్ చేద్దామా, కూర్చోండి, డోర్ పెట్టేసి కొంచెం సపోర్ట్ చేయకండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు వినండి, దాని తర్వాత మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దాం. షేర్వాణి వేసిండు, నెత్తికి మొహమ్మద్ అలీ జిన్నా లెక్క టోపీ పెట్టిండు. టోపీ పెట్టి ఈ రాష్ట్రంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అమలు చేయము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు. ఈయన నిన్న మొన్నటి దాకా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది. రాగదేశాలకు లొంగకుండా తమ బాధ్యత నిర్వర్తిస్తానని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశంలో అమలు అవుతున్నది. ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఈయనకి తెలియక కాదు, ఇది మత విద్వేషాలు రగుల్చడానికి ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళే, ఇలా తాత నెహ్రూ పెట్టిందే అది యాక్ట్. పార్టీషన్ టైంలో పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులకు గురైతే, మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైతే వాళ్ళని భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలని వీళ్ళు పెట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంప్లిమెంట్ చేయలే 70 ఏళ్ల నుంచి. కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్ గానే ఉంటున్నారు. అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి? ఎన్ఆర్సీకి సిఏఏకి రెండింటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు. భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు. ఈయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని? రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ గా వచ్చిన
బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా? ఈయన ఏషం చూడండి, ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు, మీద జిన్నా టోపీ పెట్టిండు, షేర్వాణి కట్టుకున్నాడు. ఈయన ముల్లా అనుకుంటున్నా ఏంది? ఈయన ఏమనుకుంటున్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది దేశద్రోహ చర్య. కాశ్మీర్లో మొన్నటిదాకా ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్ లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైటు ఏ రాష్ట్రం కూడా లేదు. అది కశ్మీర్కు ఉండే ఆర్టికల్ 370 తోటి. ఈయనేమన్నా కశ్మీర్లో ఆర్టికల్ 370 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ 786 తెద్దామనుకుంటున్నా ఇక్కడ తెలంగాణలో. ఏం చేయదలుచుకున్నాడు ఈయన తెలంగాణని? సంక్షోభం తేదలుచుకున్నాడు ఆయన. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన. ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడిండు? అధికారికంగా చెబుతున్నా నేను, మీడియా మిత్రులు వినండి అని షేర్వాణి వేసుకొని, నెత్తి మీద టోపీ పెట్టుకొని, ఇంత పెద్ద గడ్డం పెంచుకొని పూనకం వచ్చినట్టు రోహింగ్యాలకు అడ్డా చేస్తావా తెలంగాణని? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి అడ్డా చేస్తావా తెలంగాణని? ఇప్పటికే కేసీఆర్ బోధన్ని రోహింగ్యాలకు అడ్డా చేసిండు, దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిండు. మీ జీవన్ రెడ్డి ఇక్కడ క్యాండిడేట్ జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేసిండు. ఈయన రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు? ఈయన హోమ్ మినిస్టర్ కాదు, ఇలా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా సిఏఏ ఎన్ఆర్సీని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి. రేవంత్ స్పందించాలి. ఆయన హోంవర్డ్ ఆయన దగ్గరనే ఉందా? ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయననే స్పందించాలి. నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే గాని వీళ్ళు బాగుపడరు, మనం బాగుపడనియరు. ఇలా నల్గొండ ఖమ్మంలో సీటు చూసుకొని ఎగురుతా ఉంటారు వీళ్ళు. అక్కడ ప్రజలు నిజంగా మీరు భారతదేశం యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించండి. బీజేపీ అభ్యర్థులు అన్ని చోట్ల బాగున్నారు, నరేంద్ర మోడీని చూసి ఓటేయండి. మీ భవిష్యత్తు తరాల కోసం ఓటేయండి. రాజ్యాంగ సంక్షోభం తెచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది ఎట్లా నివారించాలనో 1948లో సర్దార్ పటేల్కి తెలుసు, 2024లో అమిత్ షాకు కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద कैबिनेट. यू आर एन अनफिट फेलो टू रिमेन इन दिस कैबिनेट. तू कौन है भाई? सीए को इंप्लीमेंट नहीं करते बोलने के लिए तो है कौन? Who the hell are you? सीएए देश में आज इंप्लीमेंट हो रहा है, वो यहां का लॉ है. तुम्हारे को इंप्लीमेंट नहीं करना है, तुम रिजाइन करके घर को जाओ. You cannot continue to be a minister in this government. Revant has to clarify. Uttam Kumar Reddy is saying, I am making an official statement on behalf of the government, Telangana government, that we will not implement Citizenship Amendment Act and NRC.
Such fellows should be thrown out of the cabinet. Revant has to come out, clarify what is his stand on CAA, what is his government stand. There is a limit for minority appeasement. He's grown such big beard, he's wearing Jinnah cap, he's wearing Sherwani, and he's losing control on his mind. ये देशद्रोह है. You are acting against the Constitution of India, and you are a responsible minister in Telangana government. Revant has to kick you out from the cabinet. You want to make Telangana adda for Rohingyas? You want to make Telangana adda for illegal Bangladeshi immigrants? What is that you mean by saying that you will not implement CAA in the state or NRC? These Congress followers are going mad for Muslim voters. They are losing control. People of Nalgonda should teach this party a lesson. ये तेलंगाना में क्या तेलंगाना भारत देश के बाहर है सोच रहे हैं क्या? या 2019 तक जैसे कश्मीर में आर्टिकल 370 था वैसा आर्टिकल 786 इंप्लीमेंट करना चाह रहे हैं क्या यहां पे? रेवंत रेड्डी जवाब दो. तुरंत इस पे क्लैरिफिकेशन होम मिनिस्टर हु इज द चीफ मिनिस्टर ऑफ दिस स्टेट एंड ऑल्सो द प्रेसिडेंट ऑफ कांग्रेस पार्टी हैज टू क्लैरिफाई बिकॉज उत्तम कुमार रेड्डी he has mentioned categorically that he is making an official statement on behalf of the government of Telangana. दाढ़ी बढ़ाने से सेक्युलर नहीं बनता उत्तम. दाढ़ी ज्यादा बढ़ाने से सेक्युलर नहीं बनते. ये देश में कोई सेक्युलर पार्टी है? भारतीय जनता पार्टी है. एक ही सेक्युलर पार्टी है. ये कांग्रेस पार्टी किसका पार्टी है? क्या काय के लिए पॉलिटिक्स कर रहा है देश जानता है. आज नलगोंडा के लोग ये पार्टी को सबक सिखाना कांग्रेस पार्टी को. बांग्लादेशी मुस्लिम को यहां पर पनाह देना, रोहिंग्या को यहां पे पनाह देना कैसा सेक्युलर होता? आप सेक्युलर है तो हिंदू, सिख, बौद्ध, जैन, पारसी और क्रिश्चियन जो पाकिस्तान में कम्युनल इंटरफियरेंस से भागकर इधर आके रिफ्यूज बन के रह रहे कई दशकों से, उनको यहां पर सिटीजनशिप देना कैसा सेक्युलर नहीं होता? तुम क्या करना चाह रहे तेलंगाना को? He has something like Article 370, something like Article 786 to be implemented in up his head. This is very dangerous. Such people should be seriously thrown out of political system from this country. They should be thrown out from any kind of politics in this country.
दाढ़ी बढ़ा लिए, इतना बढ़ा लिए, इतना बड़ा टोपी पहन लिए, शेरवानी पहन लिए, न जाने क्या क्या कारे और क्या क्या बकरे। बकने के लिए भी लिमिट रहना। इसका क्लैरिफिकेशन सिर्फ चीफ मिनिस्टर, हु इज द होम मिनिस्टर ऑफ दिस तेलंगाना स्टेट, ही कैन ओनली गिव क्लैरिफिकेशन ऑन द रिमार्क्स मेड बाय हिज कैबिनेट कोलीग, सीनियर कैबिनेट कोलीग. డెఫినెట్ గా కంప్లైంట్ అవుతుంది. రాజ్యాంగం వ్యతిరేకంగా పోతుంటే కంప్లైంట్ ఎందుకు కాదు? 100% కంప్లైంట్ అవుతుంది. He should be kicked out. And he claims to be Indian Air Force pilot, ex-Indian Air Force pilot. Indian Air Force पे दबाया इन्हों. He's a disgrace on Indian Air Force. చెప్పుకుంటూ తిరుగుతాడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అని. అందుకేనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు యుద్ధాలు చేసుకుంటూ చనిపోయింది. ऐसे देशद्रोहियों के लिए वो लोग शहीद हुए क्या? This party has proven to be dangerous for Indian society since 75 years. They are the reason for Hindus to be raped, murdered in Pakistan and Bangladesh. Please ask relevant questions. Let us not deviate from this topic. రాష్ట్రాలు కొన్ని బిల్లులు ఆపుతాయి కదా సార్, మామూలుగా పార్లమెంట్లో పాస్ అయినా కూడా ఆయుష్మాన్ భారత్ కొన్ని అమలు చేయలేదు కదా. అది స్కీమ్స్ అవి. ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది అని అది జాయింట్ వెంచర్ స్కీమ్స్. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆర్థికంగా కూడా వాళ్ళు పార్ట్నర్స్ కావాలంటే అది వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని అమలు చేయాలనే హక్కు లేదు వీళ్ళకి. అది రాజ్యాంగంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టుడే. ఓ మంత్రి వచ్చి నా జిల్లాలో అసెంబ్లీలో పాస్ అయింది, నా జిల్లాలో పెట్టా అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారా మరి? ఆ హక్కు కేవలం కశ్మీర్కి ఆగస్టు 5, 2019 వరకు ఉండే. ఓకే, చలో.
పాకిస్తాన్ నుంచి గాని బంగ్లాదేశ్ నుంచి గాని చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులకు గురైతే మత ప్రాతిపదిక